డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయి ఏడాది దాటింది. ఓడిన తర్వాత మధ్యలో అసెంబ్లీలో మాత్రమే కనిపించిన గులాబీ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే చూసుకుంటున్నారు. నేతలంతా అక్కడికే వెళ్లి కేసీఆర్ను కలిసి వస్తున్నారు తప్పితే ఆయన హైదరాబాద్ వైపు కూడా చూసినట్లు కనిపించడం లేదు. ఎట్టకేలకు ఈ మధ్య హైదరాబాద్ వచ్చారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ భవన్లో కాలు పెట్టారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతికి భారీ బాధ్యతలు అప్పగించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ దేనని తేల్చి చెప్పిన కేసీఆర్ ఏప్రిల్ 10 నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలని తీర్మానించారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించామని, ఈ కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. కేటీఆర్ను కాదని ఎందుకు హరీష్ కు పార్టీ కమిటీల బాధ్యత అప్పగించారు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను కేసీఆర్ నమ్మటం లేదా, లేదంటే నమ్మకం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురు అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో అంతా సెట్ చేయాలంటే హరీష్ కు మాత్రమే సాధ్యమవుతుందని కేసీఆర్ అనుకుంటున్నారా? అందుకే పార్టీ కమిటీల బాధ్యత ఆయనకు అప్పగించారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి హరీష్ రావుకు బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అని పేరు. సమస్య ఎలాంటిదైనా ఎంటర్ అయ్యి ఓ పరిష్కారంతో మళ్లీ బీఆర్ఎస్ భవన్ మెట్లు ఎక్కటం, అంతా సెటరైట్ చేయటం హరీష్కు వెన్నతో పెట్టిన విద్య. పైగా గ్రౌండ్ లెవెల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్తో కంపేర్ చేస్తే హరీష్తో క్షేత్రస్థాయి నేతలు ఎక్కువ టచ్లో ఉంటారనేటువంటిది ఓపెన్ సీక్రెట్ కూడా. దీంతో అన్ని ఆలోచించే హరీష్కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నిజానికి హరీష్తో కంపేర్ చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్కు క్షేత్రస్థాయి కార్యకర్తలతో అంత అనుబంధం కనిపించదు. అర్బన్ ఏరియాలో కేటీఆర్ను ఓ ఐకాన్గా చూసే ఓటర్లు ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో హరీష్తో కంపేర్ చేస్తే కేటీఆర్కు కాస్త పరిచయాలు తక్కువే అనేటువంటిది మరికొందరి వాదన. దీంతో అన్ని ఆలోచించే కేటీఆర్కు కాకుండా హరీష్కు కేసీఆర్ పగ్గాలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ఇక అటు కాంగ్రెస్ సర్కార్పై జనాల్లో వ్యతిరేకత మొదలైందని, ఇలాంటి టైంలో పార్టీని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, దానికి హరీష్ బెస్ట్ ఆప్షన్ అని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కేసులతో కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య కేటీఆర్ మీద మరింత భారం పడకుండా హరీష్ను ఎంచుకొని ఉంటారనే చర్చ జరుగుతోంది. ఏమైనా హరీష్కు పార్టీ కమిటీల బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.